ఇంటికానే ఉన్నారా? ఏ చేద్దాం, మనం ఇప్పుడు వార్డు మెంబర్ రా, మనం కాకుండా ఇంకెవరు చేస్తారు? ఏ చేద్దాం తప్పకుండా. అరే మామ కెవ్వు కేక్ అయ్యాల సూపర్ రాడైనా నువ్వు. అరే ఏం మాట్లాడుతున్నావు రా, ఇప్పుడు వార్డ్ మెంబర్ మనం ఈ మాత్రం రెడీ కాకుండా ఎట్లా రా? అవును సరే కానీ నేను వాడక అట్లా ఏమున్నాయి సమస్యలు తెలుసుకోవడానికి పోతాను, అత వారా నువ్వు నాతోటి. అరే వీనితోటి పోతే నా విలువ కూడా పెరుగుతుంది. చూద్దాం ఓ రోజు వీనితోటి పోయి చూద్దాం. అరే మామ నీకోసం నేను రానా? పోదాంపా. పారా మరి పా, అట్లా తొందర పోదాం పా. ఏందో పొద్దున్న నుంచి పొద్దుదాకా కుట్టుకుంటూనే ఉంటారు, ఒక్క సుక్క నీళ్ళు లేవా? ఒక మడుగు గెలవక ముందు రోజుకు 3 సార్లు వచ్చాడు, ఇప్పుడు గెలిచి 3 రోజులు అయితే అంది కంటికే కనబడతలేడు. ఫోన్ చేసి నీళ్ళు ఇవ్వాలి ఫస్ట్. చేయమంట చేస్తాను. ఏందిరా నువ్వు గెలిచి నల్లమ్మక పని అయిపోయినావా? నన్ను కాదు కాచురా, వేరేటోళ్ళం కాచ్చు, అట్లా పట్టించుకోద్దురా, మనం ప్రజాప్రతినిధులం, అట్లా ఉండద్దు. ఓ నిన్ను కాదా? నిన్న తమ్ముడు నీకు 100 ఏళ్ళు ఆయుసురా, నీకే ఫోన్ చేద్దాం అనుకుంటానా? నువ్వే కలవడ్డావు చేసినావు. ఇంకా నల్లట అరే అన్న నీళ్ళు వస్తలే వానే, మరి గిప్పటి చెప్తానే ఏందా? నిన్న నుండి చెప్పావు నాకు. ఒక్క నిమిషం ఆగు, నేను ఇప్పుడే మాట్లాడి నీళ్ళు వచ్చేటట్టు చేస్తా, ఆగుండు. హలో అన్న, కోతికొరకాడికి నల్లత్తలేదట, ఏమైంది? నిన్ననే వేసిన నా నల్ల ఒక్కరోజు కూడా ఆగత్తలేదా? నిన్ననే చేసిర్రా అన్న? చెప్పినా ఇప్పుడే, సాయంత్రం వస్తాడట నల్ల, సాయంత్రం వరకు వస్తుంది. ఓకే. ఏమైందిరా బిడ్డ, నువ్వు చెబుతున్నా బర్రెపోయింది కాదురా? అదేంది నేను చేయవాడు నీ బర్రె పోడేంది, ఎట్లా మాట్లాడతాను? మరి కాదారా, ఓ వాడినామన్నట గెలిచివి, ఓ లైట్లు అయిపోతుంది, మళ్ళీ అయిపోతుంది, రాత్రి నా బర్రె పెట్టుకొని పోయా. ఇప్పుడు ఆ దుడ్డు రాబట్టి ఆ దుడ్డు పాలు నువ్వు ఇవ్వాలా నేను ఇవ్వాలరా? వాళ్ళ అంటూ దండం పెడితేనే బాబు, 2 రోజులలో నీకు లైట్లు వేయించే బాధ్యత నాదే. చూడు బిడ్డ, బర్రె కోసం దుడ్డు ఎడుతుంది, దుడ్డు కోసం బర్రె ఎడుతుంది. నాకు సాయంత్రం వరకన్నా రేపు పొద్దుల వరకన్నా నా బర్రెని కొట్టుకురాలేదనుకో, ఎంకులను తీసుకురాలేదనుకో, దుడ్డు తీసుకొచ్చి ఇంటికాడ కట్టేస్తా బిడ్డ. ఇక అంతే. అరే నీకు మళ్ళీ పోస్ట్ పెరిగిందారా? అరే నా పోస్ట్ దాకా పక్క పెట్టరా, నీ దండం పెడతా. ఆ లైట్ల సంగతి ఏదో నేను పడతా గానీ కొద్దిగా బర్రె ఎక్కడ పోయిందో దొరకబడతారా? నువ్వు గెలిచింది నువ్వు, బర్రె నేను ఎత్తుకులాడతానా? నువ్వు నీ బర్రె కన్నా నువ్వు నీ దండం పెడతా, ఆగురా. బర్రెని ఎవడు ఎత్తుకులాడతాడు? ఏం పడితే నా ఇచ్చేది పోయేటట్టున్నది. నువ్వు వద్దు, నీకు వస్తాను వద్దు. అరే నీ దండం పెడతారా, కొద్దిగా నువ్వు సతాయించకురా, వాడ మీద వెళ్తే పరిస్థితి మంచిగా లేవురా, కొద్దిగా నాతో ఉండరా. అయిపోయినా కాదురా భయ్, నీతో వస్తే నా ఇజ్జత్ పోయేటట్టున్నది కదా. ఏమవుతుంది? అందరికి అట్లుంటారా? ఉండరా, నమస్తే ఇవ్వాలని ఒకళ్ళు పెడతారా? పారా మనం అడిగి పోం పారా. గామ్మని గామ్మని కలిసి చూస్తా, ఆమె ఏమనుకుంటే చూస్తే. సరే గామ్మని కలిసి పెడతా. అమ్మా నమస్తే, అంత మంచిగున్నారా అమ్మా? ఇంట్లో నీళ్ళు గిట్ల అన్ని చక్కగా వస్తానే అన్ని? ఏమో పిల్లగా, ఇప్పుడు అయితే మంచిగానే ఉన్నాం కానీ ఓట్లు ఇవన్నీ వచ్చినప్పుడు కనబడ్డా, ఇప్పుడు మళ్ళీ పత్తకే కనబడతలేవు కదా ఇటు. గమ్మ ఇంటి ముందరికి వస్తే మురికాల వాసన వస్తుంది అని ముక్కు మూసుకొని పోతాను. మా చిన్నోంది ఫంక్షన్ ఉన్నది ఎల్లుండి. చిన్నోడా? మీ ఇంట్లో చిన్నోడే వాళ్ళమ్మా? అరా చిన్నోడా, ఏంటమ్మా? ఏమైందిరా? వీడి చిన్నోడు ఏందిరా? భూమి పుట్టినప్పుడు పుట్టిండు, వీడి చిన్నోడు ఏంది? అయినా వీనికి ఇప్పుడు పెళ్ళి ఏందిరా? నేను షెడ్యూల్ వేస్తున్నప్పుడు చూస్తున్నా అట్లనే ఉన్నాడు. అరే వాడు ముఖం రెండో సగం మూర్తలే వచ్చినాయి, వానికి ఇప్పుడు పెళ్ళారా? వీన్ని ముసలోడని పిలవాల్సింది పోయి ఇంకా చిన్నోడని పిలుస్తారు. మీ చిన్నోడా అమ్మ? ఇంకా పెళ్లి కాలేదా?
ఎక్కడ బిడ్డ మురికాల వాసన పిల్ల బిడ్డ వస్తాంట్రా ముఖ్యాల వాసనకి పెళ్లి సంబంధాలు వస్తలేవా? ఎక్కడ బిడ్డ మరి అరే, గా ఫోన్ వాసనకి చేయరా, ఫోన్ ముక్కు చేయి, మూసుకొని ఫోన్ పోతాను చేయి. ఇంటి ముందరికి వెళ్ళి వచ్చి. ఫోన్ చేసి ఇప్పుడే తిప్పి ఒక్క నిమిషం ఆగురా. నేను తిప్పి తాగుడు ఇప్పుడే. జర జర చెప్పు. హలో నాన్న ఎక్కడే అన్నా నేను నర్సరీలో ఉన్నా. నర్సరీలో ఉన్నావా? సరే కానీ ఈ కోతి కోరకాడ మురికాయలు ఒకటే గబ్బు వాసన వస్తాయి. కొద్దిగా వచ్చి తీతురా ఇది. ఏ నాకు నర్సరీ పని ఉన్నది. అరే నర్సరీ పని అన్న ఇది పని కదా, నేను వార్డ్ మెంబర్ చెప్తాను అన్నాడు. ఇది వచ్చి తీతురా. ఏ నువ్వు నేను సర్పంచ్ పెడితేనే రాను, వాడిని వెళ్తే వస్తానా? ఓకే అమ్మా, సపయోళ్ళు కొద్దిగా బిజీగా ఉన్నారట. రేపు పొద్దున్నే 6 గంటల దగ్గరుండి నేనే తీపిస్తా వాళ్ళతోటి, సరేనా? అవన్నీ నడువయి. మీరు దగ్గరుండా మురికాలువ తీసిపోయిన వాళ్ళు కావాలి మాకు. నా పొల్లగాని పెళ్లి కానిస్తారా కానియరా? ఇక వార్డు మెంబరు కాక నాకు 40 ఏళ్ళకి పెళ్ళి అవుతుంది. ఇయ్యక ఒక బకరగాలు దొరికారు నాకు పిల్లనిస్తా అని. ఈ మురికాల వాసనతో వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు మర్రిపోయి నా పెళ్ళికి ఇట్లా క్యాన్సిల్ అయింది అనుకో, నువ్వు ఉండవు, నీ పదవి ఉండదు. నువ్వు పార పట్టుకొని ఇప్పుడు సాఫ్ వేసి పోయినోని కావాలి నాకు. ఒక్క రూపాయి తీసుకోకుండా మీకు ఓట్లు వేసినాం. నువ్వు సాఫ్ వేసి ఇక్కడ నుంచి పో. అమ్మా పార తీసుకురా పో. తెస్తానా? No, no, no. ఇగోరా చిన్నోడా. మురికాల మొత్తం సాఫ్ చేసి బ్లీచింగ్ పౌడర్ కొట్టించి పో. అరే నేను పోతున్నారా? అరే ఏం మాట్లాడతానవురా? నీ దండం పెడతారా? చెరుకొద్ది తీస్తారా? అరే కండు వేసుకునేది నువ్వు, కంటిన్యూ చేయాల్సింది నువ్వు. నాకేం బాధరా ఇది? ఏ, నేను పోతున్నా. అరే నీ దండం ఏ, పెడతా. నేను పోతున్నా. కావాలంటే కన్నుని చంపుతారా? చెరుకొచ్చి తీస్తారా? నేను పోతున్నా, నేను పోతున్నా, నేను పోతున్నా. ఒక నిమిషం ఆగురా. వాడు అసలే కాక పెళ్లి అవుతుంది అట్లా. పెళ్లి క్యాన్సిల్ అయితే వాడు నన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టినా కొట్టేటట్టు. వార్డు మెంబర్ నువ్వు నాతో చెప్పితేటరా? అరే వాడి మీద కావాలి ఇక కండవ నువ్వు అప్ప నీ దండం పెడతారా? ప్లీజ్ రా, చెరుకొచ్చావు తీసుకో. కాలువ తీపిస్తావరా? నాకు కండు వేసి కాలువ తీపిస్తావరా నాకు? ఏం కదరా, చెరుకొచ్చావు తీద్దారా? అరే నీ కండు వద్దు, నీ షాప్ వస్తురా. అరే ఆగురా, అరే ప్లీజ్ రా, అరే నీ దండం పెడతా. అరే ప్లీజ్ అరే పోరా. ఛీ, అమ్మా ఈ వార్డ్ మెంబర్కి ఎందుకు చేసిండు? ఎందుకు ఈ కష్టాలు ఏందో? యాందిరయ్యా యాం చేస్తున్నా? ప్రపంచంలో ఉన్న వాసన అంతా ఇలానే ఉన్నట్టున్నది. ఫు, ఇంత కూర కత్తాంది ఇది. అబ్బో పెట్టుకున్న లేకపోతే చచ్చిపోయేటట్టుంది. ఈ పని చేయడం చాలా కష్టం. అమ్మా ఎట్టకెళ్ళకైతే ఓడగొట్టేసిన. ఈ వారం అవుతుంది చెత్త చట్టరోడు అత్తలేడు. ఈ కొత్తగా గెలిచిన వార్డు మెంబరు చెత్త మోపోడు ఇంకా అత్తలేడు కదా. చెత్త అంతా ఏంది ఇదంతా? ఏంటి పోతురా ఇంత ఘోరంగా ఉన్నది కదా. ఈ వార్డ్ మెంబర్ అదు, ఈ పదవి అదు. అమ్మో తిట్టిన తిట్టిరా. ఓ చెత్త మోపోడా, ఎన్ని రోజులై ట్రాక్టర్ లేక ఈ చెత్త అంతా ఏం చేయాలి? Oh, no, 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 no. పడేసి అంతా జాగ్రత్తగా నాకు ఇట్లా పెట్టుకో. తప్పుతా ఓట్లేసినందుకు.